హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ బాగా బ్లాస్ట్ అప్ ఓపెన్ అయింది, సెన్సెక్స్ బాగా అప్ ఓపెన్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ అన్నీ బాగా అప్ ఓపెన్ అయినాయి చాలా షార్ప్గా. బికాస్ ఇండెక్స్ స్టాక్స్ అన్నీ అప్లో ఉన్నాయి కాబట్టి బాగానే అప్ ఓపెన్ అయింది. కానీ ఓపెన్ అయిన తర్వాత అసలు ఓపెన్ క్రాసే కాలేకపోయింది. ఎప్పుడైనా సరే మార్కెట్లో మూమెంట్ రావాలి అంటే ఓపెన్ అయిన తర్వాత పైకి పోవాలి అని చెప్పి, అంటే పైన మూమెంట్ రావాలంటే అప్ సైడ్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అయ్యి పైకి వెళ్తూ ఉంటేనే మార్కెట్లో మూమెంట్ వస్తుంది. కానీ ఈరోజు జరిగిన ట్రేడింగ్ చూస్తే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి అది ఆల్మోస్ట్ సెన్సెక్స్ చార్ట్ కానీ మీరు కానీ చూస్తే అది ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంది. అసలు ఇది కదలలేదు. పేరుకి 1500 పాయింట్స్ అంత అప్లో ఓపెన్ అయింది అండ్ చాలా అప్లో ఉన్నది అందరూ అనుకుంటారు. కానీ 1577 పాయింట్స్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుంటారు. కానీ అది ఓపెన్ కన్నా కిందే క్లోజ్ అయింది. ఓపెన్ అయిందే 76,852 దగ్గర సెన్సెక్స్ ఓపెన్ అయితే ఓపెన్ కన్నా కింద క్లోజ్ అయింది. అలాగే మీరు కానీ నిఫ్టీ కానీ చూసుకుంటే అది ఓపెన్ అయింది మీకు 23,368 దగ్గర ఓపెన్ అయితే అది క్లోజ్ అయింది మీకు 23,328 దగ్గర ఓపెన్ అయింది. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్, ఎందుకంటే అది 52,299 దగ్గర ఓపెన్ అయితే క్లోజ్ అయింది ఒక ₹100, ఒక 80 పాయింట్స్ ఓపెన్ దగ్గర నుంచి అప్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మీరు ఎవరైనా సరే ఈరోజు మార్కెట్ చూస్తుంటే ఏ ఛానల్ చూసినా సరే మార్కెట్స్ బ్లాస్ట్ అయిపోయినాయి, మార్కెట్స్ అప్ ఓపెన్ అయిపోయినాయి అని చెప్పని అనుకుంటారు. కానీ కరెక్ట్గా చూస్తే ఎగ్జాక్ట్లీ మనం ఒక 2 వారాల ముందు ఎక్కడున్నామో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అక్కడే ఉన్నాం. సో మనకి డైరెక్షన్ ఇప్పుడు ఎలా తెలుస్తుంది, ఈ నెక్స్ట్ డౌన్ ట్రెండా అప్ ట్రెండా అనేది మనం కానీ ఒకసారి ఆలోచించుకుంటే మనకి క్లారిటీ. ఎందుకంటే రేపు ఎల్లుండి మాత్రమే మనకి వర్కింగ్ డేస్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఒక 2 days హాలిడేస్ కాబట్టి 3 days హాలిడేస్ కాబట్టి. సో రేపేమో మనకి వర్కింగ్ డే, కానీ ఎల్లుండి మళ్ళీ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. అది కూడా ఇలానే ఫ్లాట్గా ఎక్స్పైరీ అయిందనుకోండి, మూమెంట్ ఏముంటుంది. అందుకని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అంటూ చేయాలి అనుకునే వాళ్ళు ఒక 2-3 days ఆగండి. కొంచెం ఈ అప్ ఓపెనింగ్ అని చూసి వెంటనే కంక్లూషన్స్కి రాకండి. జస్ట్ యూ విల్ గెట్ సమ్ గుడ్ స్టాక్స్. మీరు కానీ కొద్ది రోజులు కానీ వెయిట్ చేస్తే అనుకోండి, కొద్ది రోజులు అవసరం లేదు, ఈ 2 days ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళు మాత్రం. ఎందుకంటే మనకున్నది ఈ వారం ఒకటే ఉంటుంది, మొన్న నెక్స్ట్ వీక్ మంత్లీ ఎక్స్పైరీ వస్తుంది కాబట్టి అందుకోసం మీరు ఈ ఎనీ ఆప్షన్స్ పొజిషన్స్ ఏమైనా స్టాక్ ఆప్షన్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ యూ థింక్ ట్వైస్ బిఫోర్ యూ క్యారీ ఫార్వర్డ్ ఇట్. అంటే క్యారీ ఫార్వర్డ్ చేసేదానికి ముందు 2 సార్లు ఆలోచించండి. ఇది మనకి ఈరోజు జరిగిన మూమెంట్ పేరుకి మాత్రం అప్ ఓపెన్ అయింది, కానీ అసలు కదలలేదు అన్నది ఇది ఈరోజు ఫ్యాక్ట్. సో రేపు ఎల్లుండి మనం వాచ్ చేస్తున్న లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటే 23,370 నిఫ్టీకి వాచ్ చేయండి, 52,500 బ్యాంక్ నిఫ్టీకి వాచ్ చేయండి. ఈ 2 కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది, ఈ 2 కానీ క్రాస్ కాకుండా కింద ఉంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి యూఎస్ మార్కెట్స్ మనకి ఇప్పుడు మెయిన్ కదా, అందరూ దృష్టి అక్కడే ఉంది కాబట్టి ఇప్పుడే మనం ఈ ట్రంప్ నుంచి వరల్డ్ మార్కెట్స్ అన్నీ నార్మల్సీకి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చూస్తే ఆ యూఎస్ మార్కెట్సే స్ట్రగుల్ అవుతున్నాయి. యాక్చువల్లీ డైరెక్షన్ తీసుకునే దానికి ట్రెండ్ కోసం డైరెక్షన్ కోసం దే ఆర్ లిటరలీ స్ట్రగ్లింగ్. మనం ఇచ్చిన మీకు లెవెల్ ఇది నిన్న నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, సెన్సెక్స్ ఫ్లాటా ఇది అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. దీంట్లో యూఎస్ మార్కెట్స్ గురించి కూడా నేను 3 షార్ట్ వీడియోస్ పెట్టినాను, దాంట్లో చూడమని కూడా మీకు నిన్న కూడా చెప్పాను. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరు యూఎస్ మార్కెట్స్ కానీ మీరు కానీ చూస్తే 40,550 ఈజ్ ద లెవెల్ టు వాచ్ ఫర్ డౌ జోన్స్. అది పైనే ఉంటుంది 40,550. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నట్టు ఎగ్జాక్ట్లీ అది 40,550 దగ్గరే ఉంది. తర్వాత నాస్డాక్ 17,130 వాచ్ చేయమని చెప్పాను, అది ఆల్రెడీ 17,000 బ్రేక్ అయింది, దాని కిందే ఉంది. S&P 500 5465 ఇది క్రాస్ అవ్వాలి, క్రాస్ అయితేనే అప్ ట్రెండ్, లేదంటే డౌన్ ట్రెండ్కి వెళ్తుంది. అది ఆల్రెడీ 5412 దగ్గర అది ఆల్రెడీ ఉంది, అది 5412 దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం ఈ 3 లెవెల్స్ కన్నా కింద ఉన్నప్పుడు యూఎస్ మార్కెట్స్ పెరుగుతాయి అన్న హోప్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది అక్కడి నుంచి కిందకి వెళ్ళడం చాలా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే 40,550 కానీ బ్రేక్ కానీ అయితే మీకు దగ్గర ఒక 800 to 1000 పాయింట్స్ మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ట్రేడింగ్కి అదేమైనా కాస్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. డౌ జోన్స్ ఎస్పెషల్లీ 40,550 కానీ క్రాస్ అవుతుందా లేదా చూసుకోండి. దాని కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది, లేదంటే మాత్రం నెక్స్ట్ 1 or 2 days కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం. తర్వాత మనం చార్ట్ చూసుకుందాం. ఈరోజు నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి. దీంట్లో చెప్పేందుకు కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఫ్లాట్ చార్ట్స్. యాక్చువల్లీ అసలు ఓపెన్ కిందే క్లోజ్ అయింది మన నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే జస్ట్ ఓపెన్ పైన ఫస్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది, అంటే ఫస్ట్ హై దగ్గర క్లోజ్ అయింది. నార్మల్లీ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజున్న ఓపెన్ అయిన దానికి 52,299 నుంచి చూడండి, హార్డ్లీ నాట్ ఈవెన్ 80 పాయింట్లు అప్ ఓపెన్ కాలేదు. దానికన్నా పైన 80 పాయింట్స్ కూడా అప్ లేదు.
అంటే మీకు 52,299 దగ్గర ఓపెన్ అయితే చూడండి, అక్కడి నుంచి ఫస్ట్ కిందకి వెళ్ళింది 51,949 వరకు వెళ్ళింది, 51,949 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వచ్చేదను 52,398 దాని లెవెల్, కానీ అది క్లోజ్ అయింది మీకు 52,378 దగ్గర. ఇది బ్యాంక్ నిఫ్టీ సంబంధించి, నిఫ్టీ సంబంధించిన చార్ట్స్. దీంట్లో పెద్ద మనం ఎక్కువ మాట్లాడుకునే కూడా ఏం లేదు, ఎందుకంటే ఏదో పెద్ద మూమెంట్ లేదు కాబట్టి. తర్వాత ఇది మా టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ అన్నీ ఇచ్చినాను. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఏ స్టాక్ గురించి అని అడగండి, మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో అడగండి, మేము టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ట్రై చేస్తాను. తర్వాత మీకు ఈరోజు మనకి మార్కెట్లో మీకు అన్ని స్టాక్స్ ఈరోజు అప్పే ఉన్నాయని అందరికీ తెలిసిందే కదా, అన్ని స్టాక్స్ అప్పు ఉన్నాయి. ఒక ఐటీసీ మాత్రం ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ కూడా డౌన్ ఉంది. ఇది మీరు వాచ్ చేసుకోండి. రేపు ఎలా మూమెంట్ ఉందనేది, ఎక్కడ ఓపెన్ అవుతుందని ముందు వాచ్ చేసుకోండి. వాచ్ చేసుకొని ఓపెన్ కానీ బ్రేక్ అవుతుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఇచ్చిన లెవెల్ ఆఫ్ 23,350 కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలానే 52,500 కానీ క్రాస్ కానీ కాకపోతే బ్యాంక్ నిఫ్టీ అది కూడా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్ మనకి ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు సర్ప్రైజింగ్లీ బయర్స్ ఉన్నారు, 6,065 కోట్లు బై చేశారు వాళ్ళు. డిఐఎస్ ఈరోజు సెల్లర్స్ ఉన్నారు, 1951 crores బై చేశారు. సో నెట్ 4,114 crores అంటే 4114 crores బయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో. ఇది అబౌట్ ఎఫ్ఐఎస్ బయింగ్ అండ్ టోటల్ ఈరోజు జరిగిన దానికి సంబంధించింది. రేపు వాచ్ చేయాల్సిన సంబంధించింది. సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ మెయిన్ గుర్తుపెట్టుకోండి, మీకు 23,370 ఈజ్ ద లెవెల్ టు వాచ్. అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచ్ 52,500. ఈ రెండు లెవెల్స్ కూడా పెట్టుకొని రేపు ట్రేడింగ్ ఏమైనా ఉంటే ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఫర్ హ్యాపీ విత్ అస్. ఇఫ్ మీరు మా లైవ్ బల్స్ అండ్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేయండి. రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.